చేయబడుదురు, నూతన సృష్టిగా చేయబడుదురు, క్రీస్తులో పరిపూర్ణులౌదురు, క్రీస్తులో పరిపూర్ణులౌదురు. సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని, సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని, అన్నిటిలో ప్రముఖుడు క్రీస్తుని గ్రహించితిని, అన్నిటిలో ప్రముఖుడు క్రీస్తుని గ్రహించితిని. క్రీస్తే సర్వము వాస్తవ జీవము, క్రీస్తే సర్వము వాస్తవ జీవము, పరమున మన లక్ష్యము, పరమున మన లక్ష్యము. సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని. ప్రభు నామానికే మహిమ కలుగుగాక. మంచిదండి. చక్కటి కీర్తన పాడి వినిపించిన మరి డోర్కా గారికి, మేరీ గారికి ప్రభువుపేరిట వందనాలు తెలియజేస్తూ, మరి చివరగా మనం మరొక వర్తమానాన్ని విని మనం మేలు పొందుకుందాం. ఈ సమయంలో దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు వచ్చి మనకు రెండో సందేశాన్ని చెప్పి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ సమయంలో మీకు కొద్దిసేపు నేను వాక్యాన్ని తెలియపరుస్తాను. సమయం ఏమి ఎక్కువైపోద్దని ఎవరు ఇబ్బంది పడద్దు. ప్రభు ఇచ్చిన సమయానికే మనం కూడుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సేవకులు ఏ పత్రికలో అయితే వచనం చెప్పి ముగించారో అదే పత్రికలో నుంచి ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. 16 కూడా చదువుదాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతులకు పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి అందరూ బ్రతికించబడుదురు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపచేత ఏర్పాటు చేసిన సువార్త కూడుకుని బట్టి మీ స్తోత్రాలు. మీ వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని అందరిని కూడా ఆదరించి నెమ్మదినిచ్చి ఈ స్థలంలోంచి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని, కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు ఘనమైన నామను స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క సువార్త కూడిక ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కృపను సత్యముగా గ్రహించి ఏర్పాటు ఎరిగిన సేవకులు కలిసి ప్రతి శనివారం తెలిసిన వారి దగ్గర అలాగే స్థానిక సంఘాల దగ్గర అవకాశం ఉన్నంత మేరకు అందరూ కలిసి సువార్త కూడికను ఏర్పాటు చేయాలన్న పెద్దలకు వచ్చిన ఆలోచన బట్టి ఈరోజు ఈ ప్రత్యేకమైన సువార్త కూడిక ఈ కుయేరులోనే ప్రారంభించడం జరిగింది. ప్రభు స్తోత్రం. కాబట్టి ఈ కూడికకి ఆయా స్థలాల నుంచి మీరు అందరూ చేరువచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మండపేట ప్రాంతం నుంచి అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రియులు వచ్చారు. అందరిని బట్టి కూడా మేము ప్రభుని స్తుతిస్తున్నాం.
అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే 16వ వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడడు. యేసు ప్రభు మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచాడు. పోయిన ఆదివారం మనం అందరం ఈస్టర్ జరుపుకున్నాం. ఈస్టర్ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు తిరిగి లేచాడు, సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఈస్టర్గా మనం అందరం జరుపుకున్నాం, ఆనందించాం. ప్రభుకి స్తోత్రం. ఎక్కడెక్కడ జరుపుకున్నారు ఈస్టర్? చెప్పాలి, ఎక్కడెక్కడ జరుపుకున్నారంటారు? ఈస్టర్ అనే పండగ అన్ని దేశాల్లో పండగ చేసుకున్నారు. కానీ కుయ్యేరులో కొన్ని పండుగలు ఉంటాయి కానీ పక్క ఊరికి తెలియదు. అవునా కదండి? కొన్ని దేవుని పేరు జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కానీ అవి కొన్ని ఊర్లకి, కొన్ని ప్రాంతాలకి, కొన్ని మండలానికి మాత్రమే పరిమితం. కానీ యేసు ప్రభు ఈస్టర్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆరిన నేల మీద ఉన్న మనుషుని యొక్క మనుగడ ఎక్కడైతే జరుగుతుందో ప్రతి ప్రాంతంలో కూడా ఈస్టర్ని జరుపుకున్నారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే మన ప్రభు ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు, ప్రపంచానికి పరిమితమైన వాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రపంచానికి తెలిసిన వాడు మన ప్రభు. కాబట్టి మన ప్రభు ఏమయ్యారు అని అంటే ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఆయన ఎందుకు లేపబడ్డాడు అని అంటే మనకి ఇలా చెప్తున్నాడు, మృతులకు పునరుద్ధానం కలగాలి, కలుగుతుంది. అంటే మనమందరము కూడా ఒక రోజున చనిపోయిన తర్వాత మనమందరం తిరిగి లెగిస్తాం అని అనుటకు రుజువుగా ముందుగా మనం నమ్మడానికి ఒక ఆధారం చూపించాడు. ప్రభుకి స్తోత్రం. అంటే మనిషి జీవితం, విశ్వాసి జీవితం మరణంతో ముగింపైపోయేది కాదు, మరణం తర్వాత కూడా మనిషికి మరొక జీవితం ఉంది అని ప్రభు మనకు చెప్పాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి మన ఆలోచన, మన విధానం, మన గురి ఈ జీవితకాలం మట్టుకే కాదు కానీ మన గురి జీవితం తర్వాత, అంటే మరణం తర్వాత మరొక గొప్ప జీవితం ఉందన్న దాని మీద కూడా మనకు నిరీక్షణ ఉంది. ప్రభుకి స్తోత్రం. లోకమందరూ ఏమనుకుంటున్నారంటే చనిపోతే అంతా అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యం చనిపోయిన తర్వాతే అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆమెన్ కదా? అటువంటి గొప్ప లైఫ్ ఎక్కడుంది? అది క్రీస్తులో ఉంది. ప్రభుకి స్తోత్రం. అయితే ఇక్కడ మాట చెప్పాడు ఆయన 17వ వచనంలో, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే అని అన్నాడు. యేసు ప్రభువే గాన వాస్తవానికి ఆయన లేపబడకపోతే విశ్వాసం అంటే క్రైస్తవ్యం అనేదే వ్యర్థం. మీకు మాట చెప్తున్నాను, అసలు యేసు ప్రభువే గాని మృతులో నుండి తిరిగి లేవకపోతే ఆయన కూడా ఒక మాత బోధకుడు అయ్యేవాడు కానీ ఆయన ప్రభు అయ్యేవాడు కాదు. అందరూ ఇలా చూడండి, యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చిన స్వస్థతలు చేశాడా లేదా? అద్భుతాలు చేశాడా లేదా? నేను ఇలా అంటున్నాను, అద్భుతాలు ఆయనే చేశాడా? ప్రవక్తలు కూడా చేశారా? ఎలీషా చనిపోయిన వారిని బ్రతికించాడా లేదా? యేసు ప్రభు కూడా చనిపోయిన వారిని బ్రతికించాడా లేదా? కానీ ఎలీషాకి యేసు ప్రభుకున్న తేడా ఏంటి చెప్పండి? యేసు ప్రభు లేచాడు కానీ ఎలీషా ఇంకా లేవలేదు. ఒకవేళ యేసు ప్రభు కానీ సమాధిలో నుండి లేవకపోతే ఆయనను కూడా వారు ఏమనుకుందరు? ఒక ప్రవక్త అనుకుందరు. కానీ యేసు ప్రభు ఎవరు కాదు, ప్రవక్త కాదు. ఆయన ఎవరంటే ప్రభు. ప్రభుకి స్తోత్రం. అందుకే శిశువులందరినీ కూర్చోబెట్టేలా అన్నాడు. అసలు నా గురించి అందరూ ఏమనుకుంటున్నారని అడిగాడు. అడగగానే అందరూ అంటారు, నువ్వు ఇర్మియావని, నువ్వు యెషయావని, నువ్వు ప్రవక్తం అనుకుంటున్నారు ప్రభు అని అన్నారు. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, సరే అందరూ ఏమనుకుంటున్నారు కానీ నాకైతే ఏమర్థమైందంటే ప్రభు నువ్వు సజీవుడివైన దేవుని కుమారుడివి అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడా? లేవలా. కానీ పేతురు నోట ఏమొచ్చింది? నువ్వు సజీవుడివైన దేవుని కుమారుడివి అని అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, ఇది పరలోకము నుండి నా తండ్రి బయలుపరిస్తేనే కానీ ఈ సంగతి నీకు తెలీదు అని అన్నాడు. అంటే లోకానికి లేదా ఆ కాలంలో ఉన్న ప్రజలకు ప్రభు ప్రవక్తగా తెలియబడాలన్నది దేవుని ఉద్దేశం కాదు, ఆయన ప్రభువుగా తెలియబడాలన్నది దేవుని ఉద్దేశం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో ఉంటే ఆయన ఏమవుతాడు? ప్రవక్త అవుతాడు. కానీ ఏమవడు? ప్రభు అవడు. కాబట్టి మన ప్రభు సమాధిలో నుండి లేచాడు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రభువు. ఎక్కడికెక్కడ ప్రభు? ప్రపంచానికి అన్నారు కదా, నేను ఇంకో మాట చెప్తున్నాను. అసలు ఆయన ఎక్కడికి ప్రభు అంటే 3 లోకాలకు కూడా ఆయన ప్రభు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సమూయేలు అనే ప్రవక్త దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడెను అని ఉంది. దాను మొదలుకొని బెహెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. కానీ మన ప్రభు అయితే ప్రభువుగా ఒక ఊరికి కాదు, ఇక్కడి నుంచి కాకినాడ కాదు, 3 లోకాలకు కూడా ఆయన ప్రభుగా స్థిరపరచబడ్డాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. పరలోకంలో ఇప్పుడు ఎవరు? పరలోకంలో కేంద్రంగా ఎవరున్నారు? 24 మంది పెద్దల మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల ఉందా లేదా? ఆయన మన ప్రభు. ఇప్పుడు భూమి మీద కేంద్రం ఎవరు? మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. అందుకే అంటాడు కదా, పాతాళ లోకానికి కూడా ప్రభు వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. చెరని చెరగా పట్టుకొని వెళ్ళాడు అని అంటే పరలోకమైన భూమి అయినా, భూమి కింద ఉన్న పాతాళ లోకానికి కూడా ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. ప్రవక్త దాను మొదలుకొని బెహర్షేబా వరకు ప్రవక్తగా స్థిరపడిన సమూయేలు కంటే 3 లోకాలకు ప్రభుగా స్థిరపరచబడిన మన ప్రభు చాలా గొప్పవాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, పరలోకమందున్న వారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ ప్రభు ప్రతి ఒక్కరూ, ప్రతి మోకాలు యేసు ప్రభు నామమున వంగినట్లు యేసు ప్రభు అని వారు నోటితో ఒప్పుకోవాలన్నాడంటే అర్థమేంటి? 3 లోకాలకి ఇప్పుడు ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. మన ప్రభు ప్రవక్త కాదు, మన ప్రభువుగా స్థిరపరచబడ్డాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆయన లేపబడకపోతే ఆయన ఎవరు? ప్రవక్త. ఆయన లేపబడ్డాడు కాబట్టి ఆయన ఎవరు కాదు? ప్రవక్త కాదు. ఆయన ఎవరు? ప్రభు. నేను ఒక మాట చెప్తున్నాను, అసలు యేసు ప్రభు సమాధిలో నుండి లేవబడకపోతే అసలు విశ్వాసము వ్యర్థం. అంటే ఇలా చెప్తున్నాను, అసలు క్రైస్తవం కూడా ఒక మతమే అవును. అర్థమైంది? అర్థమే లేదా? క్రైస్తవం కూడా ఏమవును? మతమే అవును. కానీ ప్రభువు లేపబడ్డాడు కాబట్టి ఏమవలేదు? మతం అవ్వలేదు. ఇది ఒక సంఘం లేదా ఒక మార్గం, పరలోకానికి ఒక మార్గం అయింది. మీకు మాట చెప్తున్నాను, యేసు ప్రభులు వారు మరణించి ఆయన తిరిగి లేచి వెళ్ళిన తర్వాత యోధా అని ఒకడు లేచాడంట. దోదా అని వాడు ఒకడు లేచాడు. లేచి తాను ఏం చెప్పుకున్నాడంటే, నేను చాలా గొప్పోడని చెప్పుకున్నాడు. చాలా గొప్పోడని చెప్పుకున్నాడంటే ఇప్పుడు మనుషులందరూ ఆయన ఏం చేస్తున్నారు? మనుషులందరూ ఆయన ఏం చేస్తున్నారని ఉంది అక్కడ? వెంబడిస్తున్నారని ఉంది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో. మనుషులందరూ ఆయనను వెంబడిస్తున్నారు, కానీ అతడు కూడా చనిపోయెను, అతన్ని వెంబడించిన వారందరూ చెదిరి వ్యర్థులయ్యారని ఉంది. అంటే చనిపోయాడు కానీ ఏమవలేదు? లేవలేదు. అందుకే వెంబడించిన వారందరూ చెదిరి వ్యర్థులయ్యారు. తర్వాత యోధాని వాడు ఒకడు లేచాను, అతను కూడా 300 మంది వెంబడించారు, అతను కూడా చనిపోయాను, అతను వెంబడించిన వారందరూ చెదిరిపోయారని ఉంది. ఉందా లేదండి? ఉందా? కానీ దోదా చనిపోయాడు, యోధా అనేవాడు చనిపోయాడు, వారు వెంబడించిన వాళ్ళందరూ చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? వారు లేవలేదు కాబట్టి. వారు ఫాలో అయ్యారు కానీ వారు ఏమవల సమాధిలో నుండి లేవలేదు కాబట్టి వారు నశించారు. అలాగే వారిని వెంబడించిన వారందరూ కూడా నశించారు. కానీ మన ప్రభు అయితే ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు కాబట్టి ఆయన నశించలేదు, ఆయనను వెంబడించిన మనం ఎవరూ నశించం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆయన నశించలేదు కాబట్టి మనం ఎవ్వరూ నశించం. ధైర్యమైన మాట ఏంటంటే, వాళ్ళు చనిపోయారు కాబట్టి అక్కడతో చాప్టర్ ఏమైంది? క్లోజ్ అయింది. కానీ మన ప్రభు లేచాడు కాబట్టి అప్పుడే ఆరంభించబడింది. ఎంత ఆరంభించబడిందంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3000 మంది ప్రభుని అంగీకరించారు. 5వ అధ్యాయంలో 5000 మంది ప్రభుని అంగీకరించారు. అలా మనం వెళ్ళిపోతే శిష్యుల సంఖ్య విస్తరించబడిందని రాయబడింది. అంటే అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ప్రభుకి స్తోత్రం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వారు బాబు ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఎక్కడి నుంచి పెరిగిపోతున్నారా బాబు అనుకుంటున్నారు. అందుకని ఏమనుకుంటున్నారు, ఏదో ఒక చూపించి ఆనకట్ట వేయాలనుకుంటున్నారు. నేనేమంటానంటే, ఆనకట్ట వేసిన వాళ్ళందరూ సమాధిలోకి వెళ్ళిపోతున్నారు. నీరో చక్రవర్తి ఏం చేయాలనుకున్నాడు? ఆనకట్ట వేయాలనుకున్నాడు. ఆపగలిగాడా? నేనేమంటానంటే, క్రైస్తవ్యాన్ని కానీ సంఘాన్ని కానీ ఎవ్వరూ ఆపలేరు. ఇంకో మాట ఏంటంటే, మతం అయితే నువ్వు ఆపినా ఆపకపోయినా ఏదో ఒక రోజున ఆగిపోద్ది. అవునా కదా? మతం ఆగిపోతుంది. కానీ క్రీస్తు మార్గం ఏదైతే ఉందో, సంఘం ఏదైతే ఉందో, క్రీస్తు పునరుద్ధానం మీద కట్టబడిన సంఘం ఏదైతే ఉందో, దాన్ని ఎవరు ఏం చేయలేరు? ఆపలేరు. ఆపాలనుకున్నా కానీ నేనేమంటానంటే, బంతిని నేలకి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లెగిస్తుంది. మీరేమంటానంటే, సంఘాన్ని ఎంత హింసిస్తే సంఘం అంత పైకి లెగిస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకు అని అంటే, ప్రభు ఏమవ్వలేదు? ప్రభు సమాధిలో లేడు. ప్రభు సమాధిలో లేడంటే ఆయన ఏమవ్వలేదు? ప్రవక్త కాదు. ఆయన ఎవరు? ప్రభువుగా స్థిరపరచబడ్డాడు. ప్రభు నశించలేదు కాబట్టి ఆయన వెంబడించిన వారిని ఎవరు ఏం చేయలేరు? నశింప చేయలేరు. అక్కడే మరలా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 15వ అధ్యాయం 18లో చూడండి అన్నమాట. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు ఎప్పుడు? క్రీస్తునందు నిద్రించిన వారు నశిస్తారు ఎప్పుడు? ఆయన లేపబడకపోతే. ఆయన ఏమయ్యాడు? లేపబడ్డాడు కాబట్టి క్రీస్తునందున్న వారు ఏమవరు? నశించరానండి. ఇక్కడ ఎంతమంది అయితే యేసుప్రభుని అంగీకరించారు, మీరు ఎవ్వరూ నశించరు. ఆమేన్. యేసుప్రభుని అంగీకరించిన వారు ఎవ్వరు ఏమవరు? నశించరు. ఎందుకు నశించరు అని అంటే, మన ప్రభు లేచాడు కాబట్టి. ఇప్పుడు ఆయన ఎక్కడ లేడు?
వెరీ గుడ్, బాగా చెప్పారు. ప్రభు ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఇక్కడ ఎంతమంది అయితే మీరు యేసు ప్రభుని అంగీకరించారో మీ గుండెల మీద చేసుకుని ఇలా అనుకోండి, నా ప్రభు సమాధిలో లేడు కాబట్టి నేను ఎప్పటికీ నశించను. ఆమేన్. నేను ఎప్పటికీ ఏమవను? నశించను. దీనికంటే ముందు ఒక మాట రాయబడింది, 17వ వచనం మరలా చదవండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉందరు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు లేవకపోతే, యేసు ప్రభు సమాధిలో ఉంటే మనందరూ ఎక్కడుండేవారు? ధైర్యంగా చెప్పాలి అందరూ. ప్రభు సమాధిలో ఉంటే మనందరూ ఎక్కడుండేవారు? పాపంలోనే ఉండేవారు. ప్రభు ఎక్కలేడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కలేరు. అది చప్పలు కొట్టండి ప్రభుకి. ప్రభు సమాధిలో లేడు కాబట్టి, ప్రభు సమాధిలో లేడు కాబట్టి యేసు ప్రభు నమ్మిన ఏ వ్యక్తి కూడా పాపంలో లేడు. మరి అదేంటండి, మొన్న ఒక సభకి వెళ్ళానండి, ఆయన ఏమో మరి ఏమన్నాడండి, పాపులారా అని అన్నాడండి అని అంటే నేనేమంటానంటే, ఆయనకి ఇంకా అర్థం కాలేదు ఒకటి, యేసు ప్రభు సమాధిలో ఉంటే పాపులు అవుతాం. యేసు ప్రభు సమాధిలో ఉంటే మనం పాపులం అవుతాం. యేసు ప్రభు ఎక్కలేడు, సమాధిలో లేడు కాబట్టి నేనేం కాదు, నువ్వేం కాదు. ప్రభుకి స్తోత్రం. ప్రభు సమాధిలో లేడు కాబట్టి నేను ఎప్పటికీ పాపను కాదండి. ఇప్పుడు ప్రభు ఏమయ్యాడు? లేచాడు. లేచాడు కాబట్టి నేనేమయ్యాను? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం త్వరగా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై క్రీస్తు ఏమాయను అంటే, ఇప్పుడు క్రీస్తు ఏమయ్యాడు? ఎక్కలేడు కాబట్టి మనం ఎక్కలేము. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు కాబట్టి మనం ఏమయ్యాం? దేవుని స్తోత్రం. ఈ వచ్చిన ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడే విన్నానండి అన్నవాళ్ళు చేయి చూపించండి. ఈ మాట అసలు బైబిల్లో ఉందని ఇప్పుడే విన్నాను అన్నవాళ్ళు. ప్రభు స్తోత్రం. వినండి జాగ్రత్త. ప్రభు సమాధిలో లేడు కాబట్టి మనం పాపంలో లేము అనేది సత్యం. యేసు ప్రభు తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు అనేది సత్యం. ఆయన లేచాడు కాబట్టి మనందరూ నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది బైబిల్ ఇస్తున్న సత్యం. అర్థమైందండి? ఈ పునాది మీద మాత్రమే సంఘము కట్టబడింది. ఈ పునాది మీద సంఘము కట్టబడింది కాబట్టి అనుదినం శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరించబడుతుంది. ఆ సంఖ్యను ఎవ్వరు ఏం చేయలేరు, ఆపలేరు. సంఘాన్ని ఎవరు ఏం చేయలేరు, ఆపలేరు. కాబట్టి మన ప్రభు ఇప్పటికీ ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ జీవిస్తున్నాడు. ఆమేన్. మన ప్రభు ఏమయ్యాడు? ఇప్పటికీ జీవిస్తున్నాడు. నేను ఒక విషయాన్ని చెప్తాను, మీరు అందరూ జాగ్రత్త వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం జాగ్రత్త వినండి. ఒక్క 10 నిమిషాలు నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చదువుతామా? మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రారు అని చెప్పాడు. 24వ వచనం చదవండి. కాగా మీ పాపములో ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. ఇలా వినండి. ఒకరోజు యేసు ప్రభులు వారు ఆ కాలంలో ఉన్న వారిని కూర్చోబెట్టి ఏం చెప్తున్నారంటే, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. అంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను. అయితే మీరు పాపములో ఉండి చనిపోతే మీరు ఎక్కడికి రాలేరు? పరలోకానికి రాలేరు. అంటే నేను ఎలా చెప్పనా? మీరు లేవలేరు అనండి. అంటే ఎక్కడ ఉంటారు? సమాధిలోనే ఉంటారు. అంటే పాపములో ఉండి చనిపోతే మీరు ఎక్కడ ఉంటారు? సమాధిలోనే ఉంటారు. అంటే యేసు ప్రభు ఆ కాలంలో ఏం చెప్పాడంటే, నేను ఆయనను విశ్వసించిన ఎడల మీరు ఎక్కడ ఉండరు? సమాధిలో ఉండరు. నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి మీరు వస్తారు. నేను ఆయనను మీరు విశ్వసించకపోతే మీరు ఎక్కడ ఉండిపోతారు? అంటే యేసు ప్రభుని విశ్వసించలేని వారందరూ ఏదో ఒక రోజు ఏమవుతారు? చనిపోతారు. అంతేనా? యేసు ప్రభు నమ్మిన వారైనా ఏదో ఒక రోజున చనిపోతారు. ధనికుడైనా సామాన్యుడైనా ఎవరైనా ఎబ్రిపత్రిక 9:27 ప్రకారం ప్రతి మనుషుడు ఏదో ఒక రోజున చనిపోతారు. కానీ పాపములో ఉండి చనిపోయిన వాడు ఏమవుతాడు? పాపములో ఉండి చనిపోయిన వాడు అక్కడికి వెళ్ళలేడంటే ఎక్కడ ఉండిపోతాడని? సమాధిలో ఉండిపోతాడని. యేసు ప్రభు నమ్మిన వాడు ఎక్కడ లేడు?
పాపంలో లేడు. పాపంలో లేడు కాబట్టి ఎక్కడ ఉండడు? దేవునికి స్తోత్రం. అంటే మనం ఎవ్వరూ సమాధికి పరిమితం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. పాపంలో ఉన్నవాడికి సమాధికి ఏమవుతాడు? పరిమితం అవుతుంది. ఎందుకు? పాపం ఆ మరణం ఆయన ఏం చేసింది? బంధించింది. విశ్వాసం ఎక్కడ లేడు? పాపంలో లేడు. పాపంలో లేడు కాబట్టి సమాధి అతను ఏం చేయలేదు? బంధించలేదు. యేసుప్రభు గురించి రాయబడింది, మరణము ఆయనను బంధించలేదని రాయబడింది. అంటే ఒక మాట చెప్పాలంటే మరణం యేసుప్రభును బంధించలేకపోయింది, సమాధి యేసుప్రభును బంధించలేకపోయింది. నేనేమంటానంటే ఒకరోజు నిన్ను కూడా అది బంధించలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కుయేరులో యేసుప్రభుని నమ్ముకున్న వారు ఎవరైనా సరే సమాధికి ఎవరు పరిమితం కాదు. అంటే మీరు ఏమంటారండి? మరి అలాగైతేనండి ఒక అమ్మ మా ఊర్లో సువార్తమ్మ ఉందా, ఆవిడ చనిపోయి ఛానల్ అవుతుంది అంటారు. నేనేమంటానంటే ఆమె చనిపోయి ఛానల్ అవుతుంది కానీ ఆమె ఇప్పటికీ జీవిస్తుంది. అర్థమైందా? అర్థం లేదా? యేసు ప్రభు నమ్మి మృతి పొంది నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో, మన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించిపోలేదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తునందు నిద్రించిన వారందరూ ఏమయ్యేవారు? నశించేవారు. క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి క్రీస్తునందు నిద్రించిన వారు ఏమవలేదు? నశించలేదంటే మన పూర్వీకులు ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ఎవరు కూడా ఏమవలేదు? నశించలేదు. ఇప్పటికీ వాళ్ళు ఎలాగున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు ఎప్పటికీ సజీవుడివే. అంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఈ కుయేరులో ఉన్న వారికి ప్రభు ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఎప్పటికీ సజీవుడివే, ఎప్పటికీ చనిపోవు. గుడ్ న్యూసే కాదు చెప్పండి, మంచి వార్త కాదా? నువ్వు ఎప్పటికీ ఏమవ్వవు? చనిపోవు. చాలా మంది అండి మౌతు పట్టుకుంటే చాలు పాపులం అంటారు, మౌతు పట్టుకుంటే చాలు మరణం గురించి మాట్లాడతారంటే ఈ రాత్రి నేనేం చెప్తున్నానంటే నువ్వు పాపం గురించి కాదు, నువ్వు చనిపోతావు, ఇది నేను చెప్పడం లేదు. కానీ ప్రభు ఈ రాత్రి ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఎప్పటికీ చనిపోవు. ఆమెన్. ఎవరు చెప్తారండి ఈ మాట? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేసిన తర్వాత నేను చనిపోకుండా ఉంటానని అడిగితే ఆయన ఏమంటాడు? ఏదో ఒక రోజున చనిపోతావని చెప్తారు. ఎవరైనా సరే ఏదో ఒక రోజున చనిపోతావని చెప్తారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పనా? నువ్వు ఎప్పటికీ చనిపోవు. ఆమెన్. అంటే నీకేముండదు? మరణం ఉండదు. లూకాసు వార్త 20వ అధ్యాయం, లూకాసు వార్త 20వ అధ్యాయం, లూకాసు వార్త 20వ అధ్యాయం చూడండి త్వరగా. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం. వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను, అదండి అది గుడ్ న్యూస్. వారికి ఏమవరు? చావరు. ఎందుకు చావరు చెప్పండి? అక్కడ మాట రాయబడింది, పునరుద్ధానములో వారికి ఏముంది? పాలనండి. పునరుద్ధానములో పాలు ఎవరికైతే దొరికిందో వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. ఈ కుయేరులో అనేక మంది పునరుద్ధానంలో పాలు దొరుకును గాక. పునరుద్ధానములో పాలు, పునరుద్ధానములో పాలు అంటే నేను చెప్తాను, జాగ్రత్త వినండి. పునరుద్ధానంలో పాలు అంటే అర్థం ఏంటంటే మన ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు కదా. జాగ్రత్త విందాం. యేసు ప్రభు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలో నుండి ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని ఎవరైతే అన్నారో వాళ్ళు వెంటనే ఏమయ్యారు? ఆయనతో చనిపోయారు. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో, ఆయన చనిపోయాడని మనం ఏ రోజైతే ఒప్పుకున్నామో ఆ రోజునే మనం చనిపోయాం. ఇందా సేవకులు అన్నారు కదా, నేను క్రీస్తుతో సిలువ వేయబడి తిని ఇకను జీవించువాడను నేను కానంటే ఆల్రెడీ మనం ఏం చేయబడ్డాం? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని నమ్మిన రోజున మనం చనిపోయాం. అంటే ఆయన మరణంలో మనకేం దొరికింది? పాలు దొరికింది. నెక్స్ట్, ఇప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు కాబట్టి మనము కూడా చనిపోయిన వారిని ఏం చేయాలి? సమాధి చేయాలి. అప్పుడు మనలందరూ సేవకులు ఏం చేశారు? నీళ్ళలో ఏం చేశారు? సమాధి చేశారు. సమాధి చేసి అలా ఉంచేశారు. మిమ్మల్ని అలా ఉంచేశారా? ఉంచలేదు. అన్నీ ఏం చేశారు? సమాధిలో నుండి మళ్ళీ మనల్ని తిరిగి లేపారు. అంటే ఆయన మరణంలో మనకు పాలు దొరికింది, ఆయన సమాధిలో మనకి పాలు దొరికింది, ఆయన పునరుద్ధానంలో పాలు దొరికింది. ఈ 3 వచనాలు చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పునరుద్ధానములో పాలు దొరికిన వారు ఏమవరు? ఎప్పటికీ మరణించరు, ఎప్పటికీ చావరు అని ఉంది. ఇంతకీ పునరుద్ధానంలో పాలు అంటే ఏంటో చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి 5వ వచనం చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యాం. ఏ విషయంలో?
మరణం విషయంలో మీకు అర్థమవుతుంది చూడండి. 10వ వచనం చదవండి. ఏలయనగా ఆయన ఏమయ్యాడు? మనం ఏం చేసాం? ఆయన చనిపోయాడని నమ్మాం. నమ్మగానే మనం ఏమయ్యాం? 8వ వచనం, మనము క్రీస్తుతో కూడా ఏమయ్యాం? అంతే. ఆయన చనిపోయాడని నమ్మాం కాదు, మనం కూడా ఏమయ్యాం? అమ్మా, యేసు ప్రభు చనిపోయాడని నమ్మాం కాదు, మనం ఏమయ్యాం? చనిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ చదవండి, 4వ వచనం చదవండి, డైరెక్ట్ వచనం చదివండి. మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై, ఇంతకు వాస్తవాన్ని పాతి పెట్టబడింది ఎవరు? యేసు ప్రభు పాతి పెట్టబడ్డాడు. కానీ యేసు ప్రభు నేను ఎప్పుడైతే నమ్మానో అప్పుడు నేను చనిపోయాను. నెక్స్ట్ నేను ఏం చేయబడ్డాను? ఆయనతో పాటుకు నేను పాతి పెట్టబడ్డాను. ఆమేన్. 2. ఇప్పుడు 3వది ఏం జరిగింది చూడండి, 5వ వచనం మరలా చదవండి. మరియు ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యాం. 3 అనుభవాలు ఉన్నాయి ఇక్కడ, మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒకటేంటి? ఆయన మరణం. రెండోది ఏంటి? ఆయన సమాధి. మూడోది ఏంటి? ఆయన పునరుద్ధానం. అంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో చనిపోయాడని ఏ రోజైతే మనం నమ్మామో ఆ రోజున మనం చనిపోయాం. అర్థమైంది? అర్థమా లేదా? ప్రసాద్ అనే నేను ఏమయ్యాను? చనిపోయాను. యేసు ప్రభు నమ్మినప్పుడే మీరు అందరూ ఏమయ్యారు? అంటే పాపం విషయమై మనం ఏమయ్యాం? చనిపోయాం. అంటే ఆయన చనిపోయాడని నమ్మగానే మనకు కూడా మరణంలో ఏం దొరికింది? పాలు దొరికింది. ఆయన ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడు? ఎక్కడ వైరు కుక్కలాగేసిందండి, దాన్ని సమాధి చేయకండి, వినాలి అందరు కూడా. ఆయన చనిపోయాడని నమ్మాం. ఆయన చనిపోగా మనం ఏమయ్యాం? ఆయన చనిపోయాడని నమ్మగా మనం ఏమయ్యామండి? చనిపోయాం. మరణంలో మనకి ఏం దొరికింది? పాలు దొరికింది. 2. ఇప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. మనం కూడా ఏం చేయబడ్డాం? సమాధి చేయబడ్డాం. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు ఆ పునరుద్ధానం మనకేం దొరికింది? పాలు దొరికింది. అంటే యేసు ప్రభు నమ్మిన వారు ఆయన మరణంలోను, ఆయన సమాధిలోను, ఆయన పునరుద్ధానంలో ఏం కలిగింది? పాలు దొరికింది. యేసు ప్రభు నమ్మిన మీ అందరూ కూడా పాలు దొరికింది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు నమ్మకం ఇంత జరిగిందా అని నేనేమంటానంటే ఇంత జరిగింది. మనకి ఇవేమి తెలియదు ఇంతకు వాస్తవానికి. యేసు ప్రభు అని నమ్మేశాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలోనికి వెళ్ళిపోయాం అనుకుంటున్నాము. కానీ అసలు యేసు ప్రభు నమ్మినప్పుడే నేను చనిపోయాను. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడుగా, నేను సమాధి చేయబడ్డాను. యేసు ప్రభు లేచాడుగా, పునరుద్ధానం నాకు ఏం కలిగింది? పాలు దొరికింది. నేను 3 విషయాలు చెప్తాను. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడని మనం నమ్మామో అప్పుడు మన పాప విషయం ఏమయ్యాం? చనిపోయాం. మనం ఇంకెక్కడ లేము? పాపంలో లేము. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే అర్థం ఏంటంటే పాపం విషయమే చనిపోయాం. వెంటనే ప్రభు మనల్ని ఏం చేశాడంటే ఆయన నీతిలో మనకు పాలిచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కొరింథీ మొదటి పత్రిక 1:31 వచనం ఏముందంటే ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన అని ఉందా లేదా? అంటే ఇప్పుడు ఆయన నీతిని మనకి ఎలాగిచ్చాడు? దానంగా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఆయన నీతిలో మనకు పాలిచ్చాడు. ఆమేన్. ఆయన నీతిలో మనకి ఏమిచ్చాడు? పాలిచ్చాడు. ఎప్పుడైతే ఆయన నీతిలో మనకు పాలిచ్చాడో ఇప్పుడు నెక్స్ట్ యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఆత్మలో కూడా మనకు పాలిచ్చాడు. చెప్పండి. ఆయన నీతిలో పాలు దొరికింది, ఆయన ఆత్మలో కూడా మనకి ఏం దొరికింది? పాలు దొరికింది. ఆయన నీతిలో మనకు పాలు దొరికింది కాబట్టి, ఆయన ఆత్మలో మనకు పాలు దొరికింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పునరుద్ధానంలో మనకు పాలు ఉంది. ప్రభు స్తోత్రం. పునరుద్ధానంలో మనకి ఏముంది? పాలు ఉంది. కాబట్టి యేసు ప్రభు మరణంలో నేను ఐక్యము గలవారిని అయినాను, ఆయన సమాధిలో నాకు ఐక్యము గలవారిని అయినా, ఆయన పునరుద్ధానంలో నేను ఐక్యము గలవారిని అయినాను. యేసు ప్రభు చనిపోయి నేను ఏ రోజైతే నమ్మానో ఆ రోజునే పాపం విషయమై నేను చనిపోయాను. నీతి విషయంలో జీవం కలిగి ఉన్నానంటే ఆయన నీతిలో నాకు పాలిచ్చాడు, ఆత్మలో నాకు పాలిచ్చాడు. ఇప్పుడు పునరుద్ధానంలో నాకేముంది? పాలు ఉంది. మీకు మాట చెప్పనా? అసలు ఈ భూమి మీద టాటాకి, ముఖేష్ అంబానీకి ఎవరికి లేని ధన్యత ఏంటి చెప్పనా? పునరుద్ధానంలో పాలు అనే పేరు నీకుంది. ప్రభు దగ్గర ఏదైతే లిస్ట్ ఉందో, రేపు పునరుద్ధానంలో ఎవరైతే లేపబడుతున్నారని ప్రభు దగ్గర లిస్ట్ ఉందో ఆ లిస్టులో యేసు ప్రభు నమ్మిన నీ పేరుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎందుకుందో చెప్పనా? ఆల్రెడీ ప్రభు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మన నోటితో ఒప్పుకున్న వెంటనే మన కొరకు మహిమ దేహాన్ని ప్రభు పరలోకంలో సిద్ధపరిచాడంటే ఎవరెవరికి పరలోకం నుండి ఆయన వచ్చినప్పుడు పరలోక మహిమ దేహం ఎవరైతే తేవాలో వారందరి లిస్ట్ ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. అంటే మహిమ దేహాల లిస్ట్ ఆయన దగ్గర ఉంటే ఇప్పుడు పునరుద్ధానంలో ఎవరెవరు లెగిస్తారు లిస్ట్ కూడా ఆయన దగ్గర ఉంది. అంటే నీ పేరు కూడా ఎక్కడుంది? ఇప్పుడు ఆయన పునరుద్ధానంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారందరి పేర్లు ప్రభునందు ఉన్నాయి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆ పేర్లు ముఖేష్ అంబానీ పేరు లేదు, అది బాధాకరం. అర్థమైందండి? ఆ పేరులో మంత్రుల పేర్లు లేవు, ఆ పేరులో గొప్పల పేర్లు ఎవరు లేవు.
అందుకే జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు ఆయన జ్ఞానం లేని వారిని ఎంచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనమైన వారిని ఎంచుకుని. నేనేమంటానంటే మనందరూ లోకం దృష్టిలో బలహీనులు, చిన్నోళ్ళు. నేనేమంటానంటే ప్రభు దృష్టిలో మనం చాలా గొప్పవారిని, గొప్పోళ్ళం కాబట్టి, అమూల్యమైన వారు కాబట్టి అమూల్యమైన రక్తంతో కొన్నాడు. అంతే కదండి. ఆయన దృష్టిలో మనం ఎవరం? అమూల్యమైన వారం కాబట్టి ఏమి ఇచ్చుకున్నాడు? అమూల్యమైనది ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ఈ కుయేరులో మీరు ఎవరి దృష్టిలో గొప్పోలు కాకపోయినా ప్రభు దృష్టిలో నువ్వు చాలా గొప్పోడివి. ఎందుకంటే నీ పేరు ఎక్కడుంది? పునరుద్ధానమందు పాలు పొందిన వారి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో నీ పేరు ఉందే. ప్రభుకు స్తోత్రం. రేపు ప్రభు వచ్చినప్పుడు మనందరికి సిద్ధపరిచిన మహిమదేహాన్ని తీసుకొని రాబోతున్నాడు. అప్పుడు ఆ లిస్టులో మన పేరు ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనందరూ తిరిగి లేస్తాం. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఆయన రావడం ఆలస్యమైతే, ఒకవేళ మనం కన్ను మూసినా నిద్రించినా మనం ఎవరు నశించం. అర్థమైందా? అర్థమా లేదా? ఎవరేమో నశించం. మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తాను. గొంగళపూర్ ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసు? మా సిరిసకు బాగా తెలుసు. నేను స్కూల్కి వెళ్ళి గొంగళపూరుకు మీద పాకేసింది. అప్పుడు అంటుంది అన్ని పురుగుల కన్నా చాలా దరిద్రమైన పురుగు గొంగళ పురుగు అంటుంది. అంటే నేను ఏమంటానంటే అన్ని పురుగుల కన్నా గొంగళ పురుగు గొప్పదమ్మా. అన్ని పురుగుల కన్నా గొంగళ పురుగు చాలా, దాన్ని చూస్తేనే ఒళ్ళు ఏమవుతుందండి, గగ్గురు పొరుస్తుంది కదా. అంత గొంగళ పురుగు కూడా ఒక రోజున గూట్లోకి వెళ్తుంది కదా. ఒక రోజున ఎక్కడికి వెళ్ళింది? గూట్లోకి వెళ్ళింది కదా. గూట్లోకి వెళ్ళినప్పుడు మీరు చూడండి, చాలా దరిద్రమైన స్వభావంతో వెళ్ళిందా? ఆ గూట్లో 11 రోజులో 21 రోజు ఉంటుంది. నాకైతే తెలియదు, నేను ఎందుకంటే నేను బైపీసీ కూడా కాదు, నేను ఎంపీసీ కాబట్టి. గూట్లోకి వెళ్తుంది. గూట్లోకి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే, గూట్లోకి ఎలాగెళ్ళింది? గొంగళ పురుగుగా వెళ్ళింది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు ఎలాగొచ్చింది? నేనేమంటానంటే అలాగే ఒకరోజు ఈ మట్టి దేహం కూడా సమాధిలోకి అలాగే వెళ్తుంది, కానీ ఒకరోజు మహావృక్షంగా బయటకు వస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే గొంగళ పురుగు లాంటి ఈ శరీరం మట్టిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఎలా మారింది? సీతాకోక చిలకగా మారింది. ఎంతమంది కావాలి సీతాకోక చిలక? ప్రభుకి స్తోత్రం. ఆ సీతాకోక చిలకున్న వైభవం త్వరలో మనకు అందరికి రాబోతుంది. సీతాకోక చిలకున్న వైభవం. ఇప్పుడు సీతాకోక చిలక రాగానే మనం వెంటనే సెల్ఫీ తీసుకోమా? అర్థమైంది? అంటే రేపు ప్రభు వచ్చినప్పుడు మనకు ఉన్నతమైన మహిమదేహం రాబోతుంది. ఆ మహిమదేహం రావాలంటే ఇప్పుడు గొంగళపూరికి ఎక్కడికి వెళ్ళాలి? సీతాకోక చిలక కావాలంటే గొంగళపూరికి ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళనంటే. అలాగే మన విత్తనం వల్ల భూమిలో నాటబడకపోతే మనకు ఆ దేహం రాదు. అర్థమైందా? అర్థం లేదా? విత్తనం గొచ్చి మీద పెట్టారు అనుకోండి, ఈ గొచ్చి మీద విత్తనం ఎన్ని రోజులకి మొక్క వస్తుంది? 10 రోజులకి, నెల, సంవత్సరం అవదా? మరి ఏమవ్వాలి? మట్టిలో వేయాలి. మట్టిలో వేస్తే విత్తనం ఏమవ్వాలి? విత్తనం మట్టిలోకి వెళ్ళింది. అర్థం, విత్తనం చస్తేనే అప్పుడు ఆ విత్తనంలోంచి ఎంత వృక్షం రాబోతుంది. ఎప్పుడైనా చింత చెట్టుగా నిలబడినప్పుడు ఇలా ఆలోచించండి. చింత ఎక్క ఎంతే ఉంటుంది, కానీ చింత చెట్టు చాలా పెద్దది ఉంటుంది. అంటే ఒక చిన్న ఎక్కలో ఎంత చెట్టు ఉంది కదా. నేనేమంటానంటే ఈ చిన్న శరీరమే కానీ రేపు రాబోయే మహిమ శరీరం చాలా గొప్పది. ప్రభుకి స్తోత్రం. అది రావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలా లేదా? ఏమైనా భయపడుతున్నారా? ఏం భయపడద్దు. నేను ఇంకోటి ఏం చెప్తామంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆమె చెప్పండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు అంటే మనం ఇంకెక్కడికి వెళ్ళవలసిన పని లేదు. డైరెక్ట్ అటాక్. డైరెక్ట్ అటాక్ ఏంటంటే, రేపు ప్రభుగాని వచ్చాడు అంటే ఆయన మహిమలో ఉండగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిమ దేహాలు ధరించుకుని ప్రభుతో ఎత్తబడిపోతారు. మరి మా అక్క ఇంక యేసుప్రభు నమ్మలేదని మరి చెప్పండి. మీ అక్క యేసుప్రభు నమ్మకపోతే అవి చెప్పండి. అమ్మా యేసుప్రభుని ఒప్పుకో, ప్రభువానని నీ బిడ్డగా చేర్చుకో అని అని చాలు, నీకు కూడా రక్షణ కలుగుతుంది. నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావు. రేపు ప్రభు వచ్చినప్పుడు మాతో పాటు నువ్వు ఎత్తబడతావు. ప్రభుకి స్తోత్రం. ఒకవేళ ప్రభువే కానీ ఇప్పుడే వస్తే మనందరం డైరెక్ట్గా మహిమదేహాన్ని ధరించుకుంటాం. ఒకవేళ ప్రభు రాక కొద్దిగా ఆలస్యమైనా మనం నిద్రించిన ఎక్కడుండిపోము? సమాధులు ఉండిపోము. అంటే మనం ఒక గింజ వలె, గోధుమ గింజ వలె భూమిలో ఏమవుతున్నాం? నాటబడుతున్నాం. చివరిగా లైన్ చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలా ఉండిపోతుంది? ఒంటిగానే ఉండిపోతుంది. అది చచ్చిన ఎడల, ప్రభు స్తోత్రం, విస్తారముగా ఏమవుతుంది?
ఫలిస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, గింజ ఎక్కడ ఉండిపోకూడదు? ఒంటిగా ఉండిపోకూడదానండి, ఒట్టిగా ఉండిపోకూడదు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? మట్టిలోకి వెళ్ళాలి. మట్టిలోకి వెళ్తే ఏమవుతుందంట? అది ఫలిస్తూ విస్తారముగా ఫలిస్తుందంటే ఇప్పుడు ఆ గింజ ఇప్పుడు మహావృక్షముగా మార్చబడుతుంది. అంటే ఇప్పుడు ఈ గింజ ఏమవడం లేదు, నాశనం అయిపోతుందా? చెప్పాలి, నాశనం అయిపోతుందా? గింజ నాశనం అవ్వదు. నేనేం చెప్తానంటే, మనం కూడా కన్ను మూసినా మనం ఎవరు నాశనం అవ్వడం లేదు. కొద్ది రోజులు ఆ గూట్లో దాచబడుతున్నాం. ఆమేన్ చెప్పండి. ఆ భూమిలో మనం ఏం చేయబడుతున్నాం? దాచబడుతున్నాం. ప్రభు వచ్చినప్పుడు మనమందరము ఒక మహావృక్షం వల్ల తిరిగి మనం మరలా లేపబడబోతున్నాం. బైబిల్లో 3 సందర్భాలు ఇలా రాయబడ్డాయి. ఈ గుడారము అని అన్నాడు. అంటే ఈ దేహాన్ని ఏమని చెప్పాడు? ఇది ఒక గుడారం, ఒక నార్మల్ టెంట్ అని చెప్పాడు. కానీ రేపు ప్రభు వచ్చేది మహాభవనంతో సమానం. అంతేనా? ఇది ఒక గింజ అని చెప్పాడు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఇది ఎలా మార్చబడబోతుంది? మహావృక్షముగా మార్చబడబోతుంది. అంతేనా? ఇప్పుడు అలాగే ఈ శరీరం ఒక గొంగళి పురుగు అనుకోండి. రేపు ప్రభు వచ్చినప్పుడు సీతాకోక చిలకంటే వైభవం కలిగిన దేహం మనకి ప్రభు తేబోతున్నాడు కదా. కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారు ఎవ్వరు ఏమవరు? నశించరానండి, నశించరు కదా. అంటే మనందరికి పునరుద్ధానంలో ఏం కలిగింది? పాలు కలిగింది. పునరుద్ధానంలో పాలు కలిగే కంటే ముందు మనకి ఏం కలిగింది? ఆత్మలో పాలు కలిగింది. ఆత్మలో పాలు కలగాలంటే ముందు ఏం కలిగింది? నీతిలో పాలు కలిగింది. నీతి కలగాలంటే యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటే చాలు. ఏమండి, ఈ రాత్రి నేను కూడా నశించనన్న విషయం నాకు అర్థమైందండి. అంటే యేసు ప్రభులో ఉన్నవారు ఎవరు ఏమవరు? నశించరంట. నాకు అర్థమైందండి. యేసు ప్రభులో ఉన్నవారికి నాశనం లేదంట. యేసు ప్రభులో ఉన్న వారికి చనిపోరని నాకు అర్థమైందండి. అయితే నేను కూడా యేసు ప్రభుని ఒప్పుకుంటే నాకేం కలుగుతుందని అంటే నేనేమంటానంటే, యేసు ప్రభు నోటితో ఒప్పుకో చాలు, ప్రభు బిడ్డగా అవుతావు. ప్రభు బిడ్డగా నువ్వు చేయబడితే నీతిలో నీకేం కలుగుతుంది? పాలు కలుగుతుంది. ఆత్మలో నీకేం కలుగుతుంది? పాలు కలుగుతుంది. పునరుద్ధానంలో నీకేం కలుగుతుంది? పాలు కలుగుతుంది. కాబట్టి నీ మీదకి ఏదొచ్చినా నువ్వు భయపడవలసిన పని లేదు. ఆమేన్ చెప్పండి. ఎవరైనా కొత్తగా ఈ స్థలంలోనికి వస్తే ప్రభుని అంగీకరించాలంటే నేను ఏం చేయాలండి? పాదయాత్రలు చేయాలా, తీర్థయాత్రలు చేయాలంటే ఏమీ చేయవలసిన పని లేదు. నువ్వు ఉన్న చోటనే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు, ప్రభు నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు. ఆయన నిన్ను బిడ్డగా చేర్చుకుంటాడు. పునరుద్ధానంలో నీకేం కలుగుతుంది? పాలు కలుగుతుంది. రండి ఇప్పుడు లూకాసు వార్త 20వ అధ్యాయం. లూకాసు వార్త 20వ అధ్యాయం. ఎక్కడి నుంచే మనం వెళ్ళాం, అక్కడికి వచ్చి ల్యాండ్ అవుతాం. లూకాసు వార్త 20వ అధ్యాయం. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఇప్పుడు వారు పునరుద్ధానములో ఎవరండి? ఎలా మనం అనొచ్చు కదండి, అనొచ్చా అనకూడదా? వారు పునరుద్ధానములో పాలువారై ఉన్నారు కాబట్టి వారు ఏమవరు? వారిక చనిపోరు. ప్రభుకి స్తోత్రం. నేనిక చనిపోనానండి. ఇది గుడ్ న్యూస్ అండి. నేనిక ఎప్పటికి చనిపోను. ఆమెన్. ఇప్పుడు ఒక మంచి మాట తర్వాత రాయబడిన చూడండి. 38వ వచనం. పొదను గూర్చిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడనని చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ. అదేటండి మరి పైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమయ్యారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమయ్యారు అంటున్నాను? చనిపోయారు కదా. వారు మట్టిలోకి వెళ్ళిపోయారు లేదా? మరి మట్టిలోకి వెళ్ళిపోయిన ఇంకేం చెప్తున్నాడు? నేను మృతులకు దేవుడను కాను, సజీవులకే దేవుడనని చెప్తున్నాడు. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా ఇంకా ఏమై ఉన్నారని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ వచనం. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారు. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమవ్వలేదు? చనిపోలేదు. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోలేదు. యేసు ప్రభువుని నమ్మిన మనందరూ ఎవరి పిల్లలు అవుతున్నాం? అబ్రహాము పిల్లలం అవుతున్నాం లేదా? జక్కీ గురించి యేసు ప్రభు ఏమన్నాడు? ఇతను అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు లోకము దృష్టిలో చనిపోయారేమో అనుకున్నారు, కానీ దేవుని దృష్టిలో వారు ఏమవ్వలేదు, చనిపోలేదు. అంటే అబ్రహాం ఇంకా ఎలా ఉన్నాడు? సజీవుడుగానే ఉన్నాడు. ఇస్సాకు ఎలా ఉన్నాడు? సజీవుడుగానే ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడు? మరి వాళ్ళు సమాధి చేశారా లేదా? అంటే లోకం సమాధి చేసి ఏమనుకున్నారు? అయిపోయిందని అనుకున్నారు, కానీ వాళ్ళు ఇంకా సజీవులని బైబిల్ చెప్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మీకు అబ్రహాం ఇంకా సజీవుడు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఊర్లో ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు ఉన్నాడు, లాజరు ఉన్నారు కదా. ఇద్దరు ఏమయ్యారు? ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోతే ధనవంతుడేమో వేదన పడి స్థలంలో ఉన్నాడు, ఈ లాజరేమో నెమ్మది పొందుతున్నాడు అని ఉంది.
ధనవంతుడు ఇలా అన్నాడంట, ఏమనంటే, అయ్యా నేను ఇక్కడ యాతన పడుతున్నాను, సేమ్ నాకులాగే భూమి మీద సువార్తను అంగీకరించలేని నా తమ్ములు 7 ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా వెళ్ళి సువార్త చెప్పండి ప్లీజ్, ఎవరన్నా వెళ్ళి చెప్పండి అని అంటున్నాడు. అప్పుడు ఎవరు మాట్లాడారు చెప్పండి? ఎవరు మాట్లాడారు? అబ్రహాం మాట్లాడా? మరి అప్పుడు అబ్రహాం చనిపోయాడా లేదా? అంటే అబ్రహాము చనిపోయినా కానీ ఇంకా ఆయన నోట్లోంచి ఏమొస్తుంది? మాట వస్తుందంటే ఆయన ఏమై ఉన్నాడని అర్థం, ఎప్పటికీ ఆయన సజీవుడుగానే ఉన్నాడు. నా తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు ఈ ధనవంతుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మోసే ప్రవక్తలు అక్కడ ఉన్నారు అని చెప్పాడు. అంటే నేనేమంటానంటే ఆయన నోట్లో శబ్దం వస్తుందంటే ఆయన ఇంకా ఎలా ఉన్నాడు? సజీవుడిగానే ఉన్నాడు. అంటే ఆయన ఏమవ్వలేదు, చనిపోలేదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోలేదు. సరే, యేసు ప్రభు ఒక ఊరికి వెళ్తుంటే నయీన్ అని ఒక ఊరిలో ఒక బాబు చనిపోయాడు. పాడిని కట్టి ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు ఎదురవుతా తల్లి ఏడుస్తున్నాడు, గోరుమని ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డ చనిపోయాడు అని ఏడుస్తుంటే యేసు ప్రభు ఆ సమాధికి ఎదురెళ్ళి ఆ సమాధిని ఏం చేశాడు? ముట్టాడని ఉంది. ముట్టగానే ఆ బిడ్డ దిగ్గున లేచి కూర్చున్నాడు కదా. నేనేమంటాను, దిగ్గు లేచి కూర్చుని ఏం మాట్లాడకపోతే? దిగ్గున లేచి కూర్చున్నాడండి పాడి మీద ఉన్నవాడు, మాట్లాడతలేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారని చెప్తారేటమ్మా? పాడుదలేసి పారిపోతారు. ఎందుకు? లేచాడు కానీ ఏం చేయడం లేదు, మాట్లాడడం లేదు. కానీ అక్కడ ఏమి రాయబడింది అంటే అతను లేచాడు, కూర్చున్నాడు, అతను మాట్లాడసాగాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంటే అతను బ్రతికాడు అనడానికి రుజువేంటి? మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఇంకా సజీవుడు అనడానికి రుజువేంటి? కాబట్టి నువ్వు ఎప్పటికీ మృతుడు కాదు. ఆమేన్ చెప్పండి. నాకు అర్థమైందన్న దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎప్పటికీ సజీవులుగానే ఉన్నారు. యేసు ప్రభుని నమ్మిన వారు ఎవరైనా సరే ఎప్పటికీ సజీవులే కానీ ఎప్పటికీ చనిపోయిన లిస్టులో ఉండరు. ఆమేన్ చెప్పండి. కాబట్టి మనం ఎప్పటికీ ఏం కాము, చనిపోమానండి. ఎప్పటికీ నేను నాశనం కానానండి. కాబట్టి మనం ఎవ్వరూ నాశనం కాము, మనం ఎవ్వరం చనిపోము. మనమందరం పునరుద్ధానములో పాలు దొరికింది. ఆమేన్ చెప్పండి. పునరుద్ధానంలో మనకేం దొరికింది? పాలు దొరికింది. కాబట్టి నువ్వు ఎప్పటికీ నశించవు. అర్థమైందా? ఇలా బాధపడకండి. ఏమనంటే నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయండి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ప్రభువు నమ్మాను, ప్రభుని అంగీకరించాను, మందిరానికి వెళ్తున్నాను, కానీ ఎందుకో ఈ సమస్యలు నన్ను బంధించేస్తున్నాయండి అని నువ్వేం భయపడద్దు. ఎందుకంటే మరణం నిన్ను బంధించలేనప్పుడు అసలు ఏ సమస్య కూడా నిన్ను బంధించలేదు. అర్థం లేదా? సమాధి నిన్ను బంధించలేనప్పుడు అసలు ఏ సమస్య నిన్ను బంధించలేదు. మన ప్రభు మరణాన్ని గెలిచాడు, మన ప్రభు సమాధిని గెలిచాడు. నేనేమంటానంటే త్వరలో మన మరణాన్ని గెలుస్తాం, సమాధిని కూడా గెలుస్తాం. అందరికీ పెద్ద సమస్య ఏంటి? మరణం. అది మనకేంటి? చాలా చిన్నదండి. అవునా కదా? సరే, మీకు అర్థమయ్యేటట్టుగా ఒక ఉపమానం చెప్తాను. అసలు ప్రపంచంలో ఏ వ్యక్తికి లొంగలేని ఒక బలమైన ఆయుధం ఏంటి చెప్పండి? కాదు, డైరెక్ట్ మీరు మరణానికి గెలిపారు కానీ ఒకసారి 4 భోగిలు వెనక్కి రండి. అసలు ఈ దేనికి లొంగలేనిది బలమైన వస్తువు ఏదైనా ఉందండి? ఇనుము కదా. అంత ఇనుము కూడా దేనికి కరిగిపోద్ది? అగ్ని కరిగిపోద్ది. అంటే ఇనుము దేనికి భయపడుతుంది? అగ్నికి భయపడుతుంది కదా. ఎంత అగ్ని అయినా సరే దేనికి భయపడుతుంది కదా? నీళ్ళకి భయపడుతుంది కదా. అంత నీరు కూడా ఎవరికి భయపడుతుంది చెప్పండి? మనిషికి భయపడుతుంది. ఎందుకంటే మనిషి దాన్ని ఏం చేయగలడు? ఎలాగైనా చేయగలడు కదా. అంటే నీరు మనిషికి భయపడుతుంది. మీరు గమనించండి, ఎంత ధనవంతుడని ఏ మనిషి అయినా దేని భయపడుతున్నాడు? మరణాన్ని భయపడుతున్నాడు కదా. కానీ ఆ మరణాన్ని భయపెట్టినాడు మన ప్రభు. అర్థమైందా? అంటే అందరూ మరణానికి భయపడుతుంటే అసలు ఆ మరణానికే భయాన్ని చూపించాడు మన ప్రభు. నేనేమంటానంటే అసలు ఆ మరణానికి కూడా నువ్వు ఒకరోజు భయాన్ని చూపిస్తావు. ఎందుకంటే ఆ మరణం నిన్నేం చేయలేదు, బంధించలేదు. ఆ సమాధి నిన్నేం చేయలేదు. అసలు ఆ సమాధి మనం బంధించకపోతే, ఆ మరణం నిన్ను బంధించకపోతే ఏ సమస్య కూడా నిన్ను ఆపలేదు. ఆమేన్ చెప్పండి. అంటే మరణం మీదే మనకేమిచ్చాడు? అసలు మరణం మీదే మనకి జయాన్ని ఇస్తే లోకం అందరి దృష్టిలో పెద్ద సమస్య ఏంటి? మరణం కదా. ఎంత ధనవంతుడికైనా ఉన్న పెద్ద సమస్య ఏంటి? మరణమే కదా. అసలు ఆ పెద్ద మరణం మీదే నీకు జయాన్ని ఇచ్చేశాడు. అంటే అంత పెద్ద సమస్య మీద నీకు జయాన్ని ఇచ్చిన వాడు అసలు నీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా చిన్నవి, అనారోగ్యం అనేది చాలా చిన్నది. ఈ రోజు నీ ఇంట్లోని ఏ సమస్య అయినా సరే అది మరణంతో పోలిస్తే చాలా చిన్నది. అంతేనన్నా? సత్యనారాయణ అన్న అంతేనా? మెండపేట నుంచి వచ్చిన అన్న బట్టి ప్రభుకి స్తోత్రం. మేము ఒకప్పుడు 6 దగ్గరే, వాళ్ళది మెండపేట దగ్గర గొల్లపొంత, వాళ్ళ దగ్గర మేము సువార్త ప్రకటించేవాళ్ళు. అన్న మేము వెళ్ళి సుమారు ఒక 3-4 సంవత్సరాలు, కరోనాకు ముందు
కానీ ఈరోజు ప్రభు ప్రేమించి ఈ స్థలంలోనికి వారిని ప్రభు నడిపించాడు. ఈ వర్షం, ఈ కృపా వర్షం వారిని తాకును గాక, వారి కుటుంబం ద్వారా అక్కడ గొప్ప పరిచయం జరుగును గాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అయితే అందరూ భయపడేది మరణానికి, అయితే అసలు ఆ మరణం మీద మనకేమిచ్చాడు? విజయాన్ని ఇస్తే నేను ఏమంటానంటే, అంత గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడు వీటన్నిటి మీద కూడా ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు ఎవడా? ఇది మీరు నమ్ముదురు గాక. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఈ మాట చూపించి ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఇంతకే మరణమా నీ ముల్లెక్కడ అని పిలిచింది ఎవరు? మన ప్రభు ఏమన్నాడు? మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని అంటే మరణం ఏమైంది? ఓడింది. అంటే 55వ వచనంలో ఓడింది. ఎవరి ఎదుట ఓడింది మరణం? యేసు ప్రభు ఎదుట ఓడింది. 57వ వచనంలో ఎవరి ఎదుట ఓడింది? 57వ వచనం బాగా చదవండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు 55లో ఆయనకు జయం, 56లో మనకు జయం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన మరణాన్ని జయించాడు, మనం కూడా మరణాన్ని. అసలు మరణాన్ని జయించినోడు అసలు నీ ముందు ఏ సమస్య పెద్దది? ఇప్పుడు చెప్పండి, అసలు నీకున్న ఆర్థిక ఇబ్బందులే కాదు, నీకున్న రోగమే కాదు, అసలు నీకున్న సమస్యే కాదు. యేసు ప్రభు నామంలో ఇలా ప్రార్థించండి, ప్రభు అసలు మరణం మీదే నాకు జయాన్ని ఇచ్చావు. లోకమంతా దేనికి భయపడుతుందో దాని విషయంలోనే ప్రభు మనకేమిచ్చాడు? అసలు దాని మీద మనకు జయాన్ని ఇచ్చిన వాడు ఏ సమస్యనని ధైర్యంగా ఎదుర్కోండి. దావీదికి అర్థమైంది ఏంటంటే, ఒక గొప్ప విషయం ఏంటంటే, దావీదికి ఏ సింహము ముందు నిలబడినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు కదా. ఎలుగుబంటి ముందు నిలబడినప్పుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు కదా. గొల్లియాతు గొప్పోడా సింహం గొప్పదా? చెప్పాలి. గొల్లియాతు గొప్పోడా సింహం గొప్పదా అంటున్నాను. 3 ముక్కలు చేసేది సింహం దావీదు కదా. పెద్దదేది? సింహమే కదా. గొల్లియాతు ముందు నిలబడినప్పుడు నువ్వు అతనితో యుద్ధం చేయదువా అని అనగానే ఏమన్నాడు? ఇతన్ని చంపేతాను అన్నాడు. అంతే. ఎవరినే? గొల్లియాతుని చంపేతాను అన్నాడు. సరే ఆయుధాలు ధరించుకోండి, ఇవేంటి నాకు వాడికి లేవన్నాడు. నీ ధైర్యం ఏంటని అడిగారు వాళ్ళు. నీ ధైర్యం ఏంటనంటే ఏమన్నాడు? నేను చిన్నప్పటి నుంచి కుఫీ బాగా నేర్చుకున్నాను, కరాటే వచ్చాను అన్నాడా? ఏమనలేదు. ఏమన్నాడు చెప్పనా? ఏ దేవుడైతే సింహం ముందు నిలబడినప్పుడు, ఏ సింహాన్ని అయితే ఓడించడానికి నాకు సహాయం చేశాడో, ఏ సింహం మీద నాకు జయాన్ని ఇచ్చాడో, ఈ గొల్లియాతు మీద కూడా నాకు జయాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనాలి చెప్పనా? ఏ మరణం మీద అయితే నాకు జయాన్ని ఇచ్చాడో, ఈ సమస్య మీద కూడా నాకు జయాన్ని ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సింహాన్ని జయించడానికి నాకు శక్తినిచ్చిన వాడే ఈ గొల్లియాతును జయించడానికి నాకేమిస్తాడు? ఆమేన్ కదా. ఇప్పుడు ఈ రాత్రి మీకు ఎలా అర్థమవును గాక, మరణం మీద నాకు జయాన్ని ఇచ్చిన వాడు ఈ రోగం మీద కూడా నాకు జయాన్ని ఇస్తాడు. మరణం మీద నాకు జయాన్ని ఇచ్చిన వాడు ఈ అప్పుల విషయంలో కూడా నాకు జయాన్ని ఇస్తాడు. మరణం మీద నాకు జయాన్ని ఇచ్చిన వాడు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అది ఏదైనా వాటన్నిటి విషయంలో కూడా నాకు ప్రభు జయాన్ని ఇస్తాడు. పెద్ద సమస్య కొట్టివేయబడింది. పెద్ద సమస్య కొట్టివేయబడింది. నేనేమంటానంటే, అసలు ఈ లోకం మీద కోట్ల మంది సహాయం చేసినా కూడా ఆ సమస్యను తీర్చలేరు. అవునా కదా? కోట్ల మంది కదులు వచ్చిన ఆ సమస్యను తీర్చలేరు. అటువంటి పెద్ద సమస్యనే తీర్చేసినాడు. అసలు చాలా చిన్న సమస్య, దీనికి నువ్వు భయపడుతున్నావు. యేసు ప్రభు నామల భయాలు పోనుగాక. అర్థమైందా? ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నప్పుడు ధైర్యంతో మీరు వెళ్ళండి. నీ కళ్ళ ముందు కనబడుతున్నది అసలు సమస్యే కాదు. ఇలా నమ్మండి, అసలు మరణాన్నే నువ్వు జయించావు. మరణం నీ మీద అధికారం లేదు, సమాధి నిన్ను ఓడించలేదు. మరణం నీకు భయపడే రోజులు రాబోతున్నాయి. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ మనం కన్నుమూసినా సమాధిలో నుండి ఏమవుతాం? లేపడతామా లేదా? ఒకవేళ మనం కన్నుమూస్తే మరణం మీద మనకేం కలిగింది? జయం కలిగింది కదా. కాబట్టి నేనేమంటానంటే, మరణం మనల్ని ఏం చేయలేదు, సమాధి మనల్ని ఏం చేయలేదు, ఏ సమస్య కూడా మనల్ని చేయలేదు. ఎందుకంటే నువ్వు చాలా గొప్పవాడివి. యేసు ప్రభు నమ్మిన నువ్వు చాలా గొప్పవాడి. నీకు ఇచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. క్రీస్తు తోటి వారసులని ఆధిక్యతనిచ్చాడు ప్రభు. రాజులైన యాజక సమూహం అనే ఆధిక్యతనిచ్చాడు. ఈ ఆధిక్యతను వైపే మీరు చూడండి.
ఈ చిన్న సమస్యల వైపు చూడకండి. నువ్వేంటో నీకు అర్థమవును గాక. క్రీస్తులో నాకు పాలు దొరికింది, నీతిలో నాకు పాలు దొరికింది, ఆత్మలో నాకు పాలు దొరికింది, పునరుద్ధానంలో నాకు పాలు దొరికింది. ఇది మీరు నిరంతరం కూర్చున్న లెగిసిన మీరు మాట్లాడుదురు గాక. ప్రభు ద్వారా నేను నీతిమంతునయ్యాను, ప్రభు ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది, నా ప్రభు సమాధిలో లేడు, నేను పాపంలో లేనని నిరంతరం మీరు ఒప్పుకోండి. అంతే. పాపంలో లేను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను మీరు ఒప్పుకోండి. ఆటోమేటిక్గా మీరు ప్రతి సమస్యను కూడా మీరు అధిగమిస్తారు. అంతేనా? దావీదు ఏమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు యాపాటివాడు అని అన్నాడు. ఏమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు యాపాటివాడు అంటే ఏమర్థమైంది దావీదుకి? అతని వీక్నెస్ ఏంటో అర్థమైంది. నీకు ఒక విషయం చెప్పనా? అతని వీక్నెస్, గొలియాతు వీక్నెస్ ఏంటో దావీదుకి అర్థమైనట్లుగా నీ స్ట్రెంత్ ఏంటో నీకు అర్థమవును కాకి రాత్రి. మనం ఏంటో మనకు అర్థమైతే చాలు, మనకు జయం కలుగుతుంది. సాతాను ఎంత మోసం చేశాడంటే మన స్థితి ఏంటో మనకు అర్థం కాకుండా వాడు గంతలు కట్టేశాడు. యేసు ప్రభు నామల గంతలని పోవును గాక. నీ స్థితి ఏంటో నీకు అర్థమవును గాక, నీ సామర్థ్యత ఏంటో నీకు అర్థమవును గాక. నువ్వు అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని అనుభవించదు గాక. ఒక ఆదామును బట్టి మనందరం పాపులయ్యాం, ఒక ఆదామును బట్టి మనందరి మీదకి మరణం వచ్చింది. కానీ కడపటి ఆదాముని యేసు ప్రభు ద్వారా పాపం నుండి విముక్తి పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరణం మీద కూడా మనకేం కలిగింది? జయం కలిగింది. ప్రభుకి స్తోత్రం. రోమపత్రిక 5వ అధ్యాయం సారమంతి ఇది, ఆదాము వలన కలిగిన నష్టాలు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు ద్వారా కలిగిన మేలు, విజయాలు. ప్రభుకి స్తోత్రం. 8వ అధ్యాయం 36వ వచనం ఇలా అన్నాడు. 36లో మేము గొర్రెల వలె వదకు తేబడి దినదినము చనిపోవచ్చున్నామని అన్నాడు. కానీ 37లో ఇలా అన్నాడు, మేము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని చూస్తున్నాను. నేనేమంటానంటే నువ్వు ఆదాములో ఉన్నంతకాలం నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే పాపము నిన్నేం చేస్తుంది? నిన్ను చంపుతుంది, నిన్ను ఎదగనివ్వదు, నిన్ను ముందుకి సాగనివ్వదు. కానీ క్రీస్తులోకి రా, ప్రభుని అంగీకరించు. ప్రభులోనికి వస్తే ప్రభులో ఉన్న జీవాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎక్కడెక్కడ చెప్పనా? నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో కూడా నీకు అత్యధికమైన విజయం కలుగుతుంది. ప్రభులో ఏముంది అని అంటే వ్యక్తిగతంగా ఆనందం ఉంది, 2 నీ కుటుంబ ఆనందం ఉంది, 3 గ్రామం ఆనందం కూడా ఉంది. 3 విషయాలు ఏంటంటే, 1 నపుంసకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు వస్తే నపుంసకుడు తిరిగి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాడని ఉంది? సంతోషంతో తిరిగి వెళ్ళాడని ఉంది. అంటే వ్యక్తిగతంగా అతనికి ఏం కలిగింది? ఆనందం కలిగింది. అపోస్తుల గారు 6వ అధ్యాయంలో చెరసాల నాయకుడు అతని కుటుంబానికి ఏం కలిగిందని ఉంది? అతని కుటుంబానికి రక్షణ కలిగింది. అక్కడ రాయబడి అతని ఇంటి వారందరూ ఆనందించాను. అంటే కుటుంబానికి అందరికి ఏం కలిగింది? ఆనందం. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే వ్యక్తిగతంగా ఆనందం, నెక్స్ట్ కుటుంబానికి ఆనందం. అపోస్తుల గారు 8వ అధ్యాయంలో పిలుపు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించగా సమరయ పట్టణంలో ఉన్న వారందరూ సంతోషించిరి అని ఉంది. అంటే ఇప్పుడు పట్టణానికి అంతటికి ఏం కలిగింది? అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఆనందిస్తావు, నీ కుటుంబం ఆనందిస్తుంది, నీ ఊరు ఆనందిస్తుంది. ఎందుకంటే ఏముంది? అర్థమైందా? నువ్వు వ్యక్తిగతంగా ఆనందిస్తావు, నీ ఇల్లు ఆనందిస్తుంది, నువ్వున్న ఊరు ఆనందిస్తుంది. ఇది జరిగితే చాలదా? అంతకన్నా నీకేం కావాలి చెప్పండి? ప్రభుకి స్తోత్రం. వ్యక్తిగతంగా నీకు నెమ్మది కావాలా? నీ ఇంటికి నెమ్మది కావాలా? నీ పట్టణానికి నెమ్మది కావాలా? ప్రభు రాత్రి ఏమంటున్నాడు? నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు. ఆయన వైపుకి తిరిగి ప్రభువా అని ఒక్కసారి ఆయన పిలిస్తే చాలు, సర్వం సమస్తం ఆయన చూసుకుంటాడు. నీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కడతాడు, కుటుంబాన్ని కడతాడు. నేనేమంటాను, సమస్తాన్ని కూడా ప్రభు బాగు చేస్తాడు. ఆయన సమయాన్ని ఇవ్వండి, ఆయన చేతికి అప్పగించండి. ప్రభు ఇలాగ అడుగుతున్నాడు, ఏమన్నా నాకు స్థలం ఇవ్వుడి అని అన్నాడు. ఏమన్నాడు? మార్కు సువార్త 5 నాకు స్థలం ఇవ్వండి అని అన్నాడు. అక్కడ ప్రజలందరూ ఏడుస్తున్నారు, ఇంటి వారు కూడా ఏడుస్తున్నారు, ఆ చిన్నది చనిపోయిందని. కానీ ప్రభు అక్కడికి వెళ్ళాడు, నాకు స్థలం ఇవ్వండి అని చెప్పాడు. ఇచ్చిన తర్వాత ప్రభు ఆ చిన్నదాన్ని ఏం చేశాడు? లేపాడు. ఆ పాపకి నెమ్మది కలిగిందా లేదా? ఇంటికి నెమ్మది కలిగిందా లేదా? ఊరి వారందరికి నెమ్మది కలిగిందా లేదా? నేనేమంటాను, నువ్వు స్థలం ఇస్తే నీ ఇంటిని ప్రభు బాగు చేస్తాడు. నువ్వు ప్రభుకు దూరంగా ఉన్నంతకాలం నువ్వు వ్యక్తిగతంగా నెమ్మదిని అనుభవించలేవు, నీ ఇంట్లో నెమ్మదిని అనుభవించలేవు, అలాగే నీ గ్రామంలో కూడా నెమ్మదిని అనుభవించలేవు. ప్రభు దగ్గరికి రా, ప్రభు వైపు చూడు. అండ్ ప్రభు దగ్గరికి వస్తే నేను ఇవన్నీ మార్చేసుకోవాలండి, ఇవన్నీ ఇదేం కాదు. అసలు ముందు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకో చాలు, ప్రభుని అంగీకరించి చాలు. ప్రభుని అంగీకరిస్తే నీలోనికి ఆత్మప్రభు వస్తాడు. కాబట్టి ఆయనే నీలోకి మంచి మార్పుని తీసుకొస్తాడు. ఒక ఆయనకి ఇలా చెప్తే ఇలా అంటున్నాడు, నాకు మందు తాగే అలవాటు ఉందండి, నేను అన్ని మానేసుకుని వస్తాను అంటున్నాడు. మందు తాగే అలవాటు ఉందండి, నాకు దొంగతనం చేసే అలవాటు ఉందండి, ఇవన్నీ మానేసుకొని అప్పుడు ప్రభు దగ్గరికి వస్తానండి. అది రాంగ్, అలా చెప్పడం లేదు బైబిల్. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభు దగ్గరికి రా. అంతేనా? ఏ స్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను మార్చుకుంటాడు. ఈ రాత్రి సభలో ఉన్న వారిని ఇలా అడగనా, మీలో ఎంతమంది మార్చుకుని ప్రభు దగ్గరికి వచ్చారు? 2, 3, 4 అని అనుకోకండి. ఎవరు కాదు, ఎవరు లేరు. ఎవరు మారిపోయి ప్రభు దగ్గరికి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నాను, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు మార్పు వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. అది క్రైస్తవ్యం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మార్పు వస్తుంది. మార్చుకొని ప్రభు దగ్గరికి రావడం కాదు. ప్రభు దగ్గరికి రా, ప్రభు నిన్ను మార్చుకుంటాడు.
నిన్ను వాడుకుంటాడు. సేవకు చెప్పినట్లుగా ఒక సమరేశ్వరిని నిలబెట్టుకున్నాడు, ఆ ప్రాంతాన్ని అంతటికి సువార్తను ప్రకటించాడు. అటువంటి ధన్యత ఈ గ్రామంలో ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమంది అవుతున్నారు? ప్రతి కుటుంబానికి అట్టి నెమ్మది కలుగును గాక, అట్టి సమాధానం కలుగును గాక. ప్రభు వైపు చూడండి. బూదిగాంత నివాసుల నా వైపు చూచి రక్షణ చూస్తే రక్షణ కలుగుతుందండి. చాలు, మీ జీవితాలు కుటుంబాలు బాగుపడతాయి. నువ్వెప్పటికీ చనిపోవు, ఎప్పటికీ చనిపోవు. అటువంటి కృపలో దేవుడు నేను భద్రం చేయను గాక. రైట్, తల వంచండి. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తే, నువ్వెక్కడున్నవాడువైనా, ఏ స్థలంలో ఉన్నా, ఒకవేళ ఈ స్థలంలోకి రాకుండా నువ్వు దూరంగా ఉన్నా సరే, దూరంగా ఉండి నేను వింటున్నాను, ఆ స్థలానికి నేను వెళ్ళలేదు కదా నువ్వు అనుకోవద్దు. కానీ నువ్వు ఏ స్థలంలో ఉన్నా, గృహాల దగ్గర వింటున్నవారైనా ఎవరైనా సరే, ఒక్కసారి నోరు తెరిచి నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే, ఈ రాత్రి నేను ఒప్పుకోలు చెబుతున్నాను, దయచేసి ప్రభు వైపు చూస్తూ ఇలా మాట్లాడండి. ప్రభుని అంగీకరించకపోతే, యేసు ప్రభు అంటే ఏంటో నీకు అర్థం కాకపోతే, యేసు ప్రభు అంటే ఏంటో నీకు ఇంకా తెలియకపోతే, ఈ రాత్రి ఆయన నీలోకి రావాలనుకుంటున్నాడు, నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని కావాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నీ ఇంటిని బాగు చేయాలనుకుంటున్నాడు, నీ గ్రామాన్ని ప్రభు బాగు చేయాలనుకుంటున్నాడు. ప్రభు ఈ రాత్రి నీ వైపు చూస్తున్నాడు. నోరు తెరిచేలాను, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నా పాపములను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో ప్రభువా, నన్ను నీతిమంతునిగా తీర్చు, నా హృదయాన్ని కడుగు, నా హృదయాన్ని పవిత్రపరచు, నువ్వు ఉంచిన శ్రేష్టమైన జీవితానికి నన్ను అర్హునిగా చేయి. మొదటి ఆదామును బట్టి పాపం వల్ల కలిగిన జీతము మరణం. అవును, ఏ రోజైనా నేను చనిపోతాను. ఆదాములో ఉంటే నేను చనిపోతాను, నేను సమాధికే పరిమితమైపోతాను. క్రీస్తులో ఉంటే నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను కాబట్టి, పాపములో లేని కాబట్టి నేను సమాధిలో ఉండను, నేను చావను, ఏ మరణము నన్ను బంధించదు. నీ సేవకుని ద్వారా నాకు వినిపించిన మాట నాకు అర్థమైంది. ప్రభువా, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో. ఈ ఒప్పుకోలు ఎవరైతే చేశారో మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ స్థలంలో వాక్యం వినడానికి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరైతే రక్షణ ఒప్పుకోలు చేశారో, నీ వైపు చూస్తూ ప్రభువా అని పిలిచారో, వారి హృదయాన్ని ఎరిగిన వాడవు గనుక వారి కుటుంబానికి, వారి వ్యక్తిగత నెమ్మది, సమాధానం దయచేయండి. అలాగే నీ వాక్యం విని నీ సంఘ బిడ్డలందరిని బట్టి కూడా మీ స్తోత్రాలు. నాయనా, గోధుమ గింజ ఒంటిగా ఉండకూడదు, అది ఫలించాలి. ఫలించాలంటే అది భూమిలోకి వెళ్ళాలి. గొంగల పురుగు అది చేతాకొక చిలకగా మారాలంటే అది గూటులోకి వెళ్ళాలి. అవును ప్రభువా, ఒకరోజు మేము నిద్రిస్తే మేము గూటులోకి వెళ్తాం, మహావృక్షముగా ఒకరోజు బయటకు రాబోతున్నాం. నాయనా, మీ పిల్లలమైన మాకెవ్వరికి ముగింపు లేదు, చావు లేదు, మేము ఎప్పటికీ సజీవులమే. మరణం మమ్మల్ని బంధించలేదు, సమాధి మమ్మల్ని బంధించలేదు. మీరు మరణాన్ని గెలిచారు, ఆ మరణం మీద మాకు జయాన్ని ఇచ్చారు. మీ స్తోత్రాలు. సమాధిని మీరు ఓడించారు, ఆ సమాధిని ఓడించే ఆధిక్యత మీరు మాకు ఇచ్చారు. లోకము దృష్టిలో పెద్ద సమస్య మరణమైతే ఆ మరణం మీదే మాకు జయాన్ని ఇచ్చారు. అవును ప్రభువా, సింహాన్ని జయించిన దావీదు, సింహము మీదనే నాకు జయాన్ని ఇచ్చిన నా ప్రభు గొలియాతు మీద కూడా జయమిస్తాడని ధైర్యంతో నిలబడినట్లుగా నీ పిల్లలు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యంగా నిలబడి నాయన సమస్యను ఎదుర్కోగలిగే కృప ఈ రాత్రి నీ బిడ్డలందరికీ కలుగును గాక. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప దయచేయండి, క్షేమం దయచేయండి. పరిచర్యకు రావాల్సిన తండ్రి కృప సమృద్ధి మీరు దయచేయండి. ఆయా స్థలాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, కూడుకు ముగించుకొని తిరిగి వెళ్తుండగా కూడా సహాయం చేయమని, కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ తండ్రి ఘనమైన కూడికను మీరు ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరొక స్థలంలో సువార్త కూడిక ద్వారా మరొకసారి మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ రాత్రి కూడికను ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ